ప్రతిరోజు నా దినచర్యలో ఉదయం, సాయంత్రము అప్‌స్టైర్‌కి వచ్చి చిలకలకి ఫుడ్ వేయటం అనేది మస్ట్ అనమాట అండి. అలానే ఊరు వెళ్ళే ముందు కొంచెం పైన గెస్ట్ రూమ్ ఇదంతా కూడాని దుప్పట్లు అవన్నీ వేసేసి కొంచెం కుషన్లు అవి తెప్పించాను అనమాట కవర్లో. అవన్నీ వేసేసి లాక్ చేసి వెళ్దామని వచ్చాను అనమాట. ఈవినింగ్ టైం కూడా ఇంకొక అరగంట అయితే చిలకలు వచ్చేస్తాయి బోలెడన్ని. ఇక్కడ అప్‌స్టైర్‌లో ఒక రూమ్ ఉంటుందన్నమాట అండి మాకు, గెస్ట్ రూము. ఇక్కడికి సంబంధించి కొన్ని తెప్పించాను అనమాట, కుషన్ కవర్లు అవి వేద్దామని చెప్పి వచ్చాను. ఈ అప్‌స్టైర్‌లో రూమ్ అంతా కూడా ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు లాక్ చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట అండి. ఇదిగోండి, ఈ కవర్లు నాకు బాగా నచ్చినాయండి. వైట్ డిజైన్ ఉండటంతో అది ఇది మ్యాచింగ్గా ఉంటుందని ఇవి ఒకటి తెప్పించాను అనమాట. ఈ కుషన్ కవర్లు ఇలాగా 5 కలిపి సెట్గా వచ్చినాయి అనమాట అండి. ఇది ఒక మంచి క్లాత్ తోటి ఉన్నది, పల్చగా ఏమీ లేదు, మందంగానే ఉన్నది. ఇది డిజిటల్ ప్రింట్ అనమాట. అట్లనే ఈ బ్యాక్ సైడ్ ఏమో ఇట్లాగా ఫుల్ వైట్ వచ్చి జిప్ వచ్చింది. జస్ట్ మనం దిండులోకి ఎక్కించేసుకుని పిల్లోస్లోకి ఈ జిప్పుని వేసేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా క్వాలిటీగానే ఉన్నదండి, జిప్ కూడా మంచి క్వాలిటీగానే ఉన్నది కాబట్టి నాకు పర్వాలేదు అనిపించింది. 5 కూడా ఒకే సెట్గా వచ్చేస్తాయి కాబట్టి సోఫా కుషన్లకి వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సెట్ ఒకటి తెప్పించాను. అలానే శ్రావణ మాసం రాబోతోంది కదండి. లాస్ట్ టైము నేను తంజావూరు మహాలక్ష్మి అమ్మవారి బ్యాక్ డ్రాప్ని ఒకటి చూపించాను, కానీ ఆ తర్వాత అది నో స్టాక్ వచ్చేసిందండి, అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యిందనమాట. మీకు ఎవరికన్నా కావాలంటే వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదన్నా పూజలకి శుభకార్యాలకి ఏదన్నా బ్యాక్ డ్రాప్ మహాలక్ష్మీదేవిది కావాలి అనుకుంటే ఇది తెప్పించుకోండి, చాలా బాగున్నదండి. మా ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి తంజావూరు ఫోటో ఉంటుంది కదండి, సేమ్ అలాగే అనమాట. బ్యాక్ డ్రాప్ చాలా కళగా ఉంది, అమ్మవారి ముఖం కూడా అండి చాలా కళగా ఉంది. క్లాత్ కూడా క్వాలిటీగా ఉన్నది, బాగున్నది. ఇది 475 అనుకుంటండి దీని ప్రైసు. 120 తెప్పించుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా శుభకార్యాల్లో వాడటానికి బాగుంటుందండి. ఇది ఇంతకుముందు చాలామంది అడిగారు, అది అన్అవైలబుల్ వస్తుందమ్మా అని చెప్పి, అంటే నో స్టాక్ అయిపోయిందండి. మనం పెట్టిన వెంటనే కూడా 1 డేలో అది నో స్టాక్ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యింది కాబట్టి మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇది పెద్ద సైజు బ్యాక్ డ్రాప్ అనమాట అండి. 5x8 అడుగుల పొడవుతోటి ఉన్న బ్యాక్ డ్రాప్, చాలా పెద్ద సైజు. డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది, ప్రింట్ అంతా కూడా ఇదిగోండి మొత్తం ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఎవరికన్నా ప్లెయిన్ వాల్ ఉంటే కనుక ఇటువంటి బ్యాక్ డ్రాప్ తెప్పించి పెట్టుకుంటే ఇక సేమ్ తంజావూరు ఫోటో ఉన్నట్లు ఉంటుందేమో అని అనిపిస్తోంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని చుట్టూ బార్డరు అది కూడా కట్టించుకుంటే ఇంకా బాగుంటుందండి. జస్ట్ నాకు ఐడియాగా అనిపించింది, చెప్తున్నాను అనమాట. అలానే ఇక రేపు ప్రయాణం అన్నమాట అండి. కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య, నైమిసారణ్యం ఇవన్నీ కూడా ట్రైన్లో వెళ్తూ ఉన్నాము. ట్రైన్లో మనకి మామూలు నార్మల్ శారీస్ ఇవి కట్టుకుని క్యారీ చేసే కన్నా కూడా డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఒక పంజాబీ డ్రెస్ లాంటిది వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను డ్రెస్సులు తెప్పించుకున్నాను. 3 పీస్ సెట్లు అయితే మనకి బాగుంటాయండి. అంటే చున్నీ కంపల్సరీ పెద్దగా ఉండేవి అయితేనే మనకి సూటబుల్గా ఉంటాయి. అలానే మనకి కాటన్ ఫీల్ ఉండాలండి. ఈ డ్రెస్సులు అలాగా కాటన్ టచ్ తోటి చాలా బాగున్నాయండి. ఒక డ్రెస్ తెప్పించుకున్నాను ఫస్ట్, బాగున్నది అని చెప్పి మళ్ళీ ఇంకొకటి కలర్లో, ఈ కలర్లో కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇవి పెద్ద ప్రైస్ కూడా కాదు, 3 పీస్ సెట్లు. చున్నీ కూడా కాటన్తోనే ఉన్నది కాబట్టి అండి మనకి సమ్మర్లో వేసుకున్నా బాగుంటున్నాయండి. ఈ డ్రెస్సులు 2 అయితే సూపర్గా ఉన్నాయి, మనం జర్నీస్కి వేసుకోవటానికి వీలుగా ఉన్నాయండి. అలా రమ్య కూడా కొన్ని డ్రెస్సులు తెప్పించుకున్నది. అందులో ఒక గ్రీన్ డ్రెస్ కూడా చాలా బాగున్నది, తక్కువ ప్రైస్కేనండి. తను తెప్పించుకున్న గ్రీన్ డ్రెస్ వచ్చి 600 చేంజ్ అంతే అనమాట. 3 పీస్ సెట్ వచ్చింది. ఇదిగోండి ఈ డ్రెస్, బాటిల్ గ్రీన్ డ్రెస్ చాలా బాగున్నది. ఇది ఇట్లాంటి ఒక షైనింగ్ క్లాత్ ఉన్నదండి. ఇదిగో చూసారా, హాఫ్ పట్టులాగా ఉంది, మొత్తం యోక్ పార్ట్ అంతా వర్క్ వచ్చి ఉన్నది.
ఇదేమో బాటము, ఇదేమో చున్నీకేమో ఇలాగ గోటాపతి వర్క్ వచ్చి ఉన్నది. మొత్తం యోగ్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా వర్క్ వచ్చి ఉన్నది. డ్రెస్ అయితే మెటీరియల్ అయితే చాలా బాగున్నది. ఇదిగో చూసారా, ఒకలాంటి పట్టులాగా ఉందన్నమాట. అంటే డైలీ యూస్కి, రెగ్యులర్ యూస్కి తక్కువలో కావాలి, బడ్జెట్ రేంజ్లో డ్రెస్సులు కావాలి అని అనుకుంటే అమెజాన్లో ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వచ్చిందనమాట అండి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ డ్రెస్సులు అనమాట ఇవన్నీను. చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి. ఆ రేటుకి అయితే అసలు నథింగ్ అనమాట అండి, బాగున్నాయి. పార్టీలకి, పార్టీ వేరు అట్లా కాదండి, నార్మల్గా స్కూల్స్కి, కాలేజీలకి వేసుకెళ్ళటానికి, ఆఫీసులకి వేసుకెళ్ళటానికి, రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవటానికి బాగుంటాయి అన్నమాట. అలా అని చెప్పి మరీ నాసిగా అయితే ఏం లేవండి, బాగానే ఉన్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అలానే నేను కట్టుకున్న ఈ చీర నేను కట్టుకున్నప్పుడల్లా అడుగుతారండి, ఇది సెమీ టస్సర్ శారీస్ అంటారు చూడండి, అవి అన్నమాట. ఈ వీటిల్లో కలర్స్, డిజైన్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇది కావాలి అని అనుకుంటే ఇది కూడా తెప్పించుకోండి. ఇది అంతే అండి, 600 ఎన్నిసార్లు ఉతికినా ఇలానే ఉంటుందండి. ఎంత ఉతికినా మీకు అసలు పాడయ్యేది అంటూ ఏమీ ఉండదు. ఆఫీస్ వేర్గా అట్లా కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదొకటి లింక్ ఇస్తున్నాను చూడండి. అమెజాన్లో మనకి కోట్ల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయండి. అందులో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. నేను వెతికి సెలెక్ట్ చేస్తూ ఉంటాను. నా అమెజాన్ సంగతి చెప్పాల్సిందే ఉన్నదండి. కోట్ల కొలది ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలే కానీ మనకి ఒక టైంపాస్గాను ఉంటుంది. అట్లనే డిఫరెంట్ వెరైటీ వస్తువులు కూడా ఉంటాయి అన్నమాట. నేనైతే అమెజాన్లో ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటాను. నాకు నచ్చినవి నేను తెప్పించుకుంటూ ఉంటాను. అలా తెప్పించుకున్న వాటిల్లో బాగున్నాయి తప్పకుండా మీకు చెప్తానండి. అమెజాన్లో బ్యూటీ ఏంటంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే వస్తువు మన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం పే చేయొచ్చు. అలానే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అట్లనే ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. వస్తువు ఒకవేళ నచ్చలేదనుకోండి రిటర్న్ చేసేయచ్చు. లేదా డ్రెస్సు ఇటువంటి కొంచెం ఏమైనా సైజ్ తేడా వచ్చి ఎట్లా ఏదన్నా ఉందనుకోండి ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకునేటప్పుడే 1-2 సార్లు సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే స్మాల్ నుంచి XXL అక్కడ వరకు కూడా ఉంటాయి. అంటే XL, XXL, XXL కూడా ఉంటాయి అన్నమాట సైజులు. కాబట్టి ఒక్కసారి సైజుని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా అమెజాన్లో ఈవెన్ మనం చెప్పులు తీసుకున్నా సరే అండి, సైజు ఒకసారి కరెక్ట్గా మెన్షన్ చేసామంటే మనం ఏదైతే మెన్షన్ చేసామో అదే సైజు వస్తుందన్నమాట. ఇన్ కేస్ మనం ఎప్పుడన్నా పొరపాటు పడి అవి చెక్ చేసుకోకుండా ఒకవేళ సైజ్ తేడా వచ్చినా పర్వాలేదండి, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదు నచ్చలేదంటే రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, నేను ఇచ్చిన ఈ లింకులు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా అవసరమైతే కనుక మీరు తెప్పించుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.